ఈరోజు పొట్టు మినపప్పుతో ఉల్లికారం దోశ చేస్తున్నాను. దానికి కావలసిన పదార్థాలు: ఉల్లికారానికి కావలసిన పదార్థాలు 2 ఉల్లిగడ్డలు, 10 నుంచి 12 ఎండుమిర్చి, ఉప్పు. ఉల్లిగడ్డలు కట్ చేశాక ఎండుమిర్చి, ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. పొట్టు మినపప్పు, 1 స్పూన్ మెంతులు, అటుకులు, బియ్యము, మినపప్పు, మెంతులు వేసి నీళ్లు పోసుకొని నీళ్ళతో కడిగి ఇలా కడిగిన బియ్యంలో నీళ్లు పోసుకొని అటుకులు కూడా వేసి నానబెట్టుకోవాలి. 5 hours తర్వాత ఇలా నానిన బియ్యాన్ని రుబ్బుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడు అందులో అల్లం, పచ్చిమిర్చి, నానబెట్టిన బియ్యం పప్పును వేసి మెత్తగా రుబ్బాలి. ఇలా మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న పిండిని 2 hours తర్వాత దోశ పోసుకోవాలి. ప్యాన్ వేడయ్యాక దోశ వేసుకోవాలి. ఇలా దోశ మీద ఉల్లికారం, స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. ఇలా రోస్ట్ అయ్యాక సర్వ్ చేసుకోవడమే. వేడి వేడి ఉల్లికారం దోశ రెడీ. దానికి కాంబినేషన్ కొబ్బరి పచ్చడి, పల్లీల పచ్చడితో చాలా రుచిగా ఉంటుంది.